కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర కాస్త ఆలస్యంగా ప్రారంభం కానుంది. మణిపూర్లోని తౌబాల్ జిల్లా నుంచి యాత్ర మొదలు కానుంది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాహుల్ యాత్రలో పాల్గొననున్నారు. న్యాయం కోసం పోరాటం నినాదంతో సాగనున్న ఈ యాత్ర 15 రాష్ట్రాల్లో 100 లోక్సభ నియోజకవర్గాల మీదుగా సాగనుంది. దాదాపు 67 రోజుల పాటు 6713 కిలోమీటర్లు రాహుల్ పర్యటించనున్నారు. మొత్తం 110 జిల్లాల మీదుగా సాగే ఈ యాత్రను మార్చి 20 లేదా 21న ముంబైలో ముగించనున్నారు రాహుల్. ఢిల్లీలో పొగమంచు కారణంగా ఫ్లైట్స్ ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో మణిపూర్ వెళ్లాల్సిన ఏఐసీసీ నేతలు ఎయిర్పోర్టులో వెయిట్ చేస్తున్నారు. దీంతో మణిపూర్లో యాత్ర కాస్త ఆలస్యంగా మొదలవుతుందని చెబుతున్నారు నేతలు. కాసేపట్లో మణిపూర్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర ప్రారంభం కానుంది. ఇప్పటికే ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మణిపూర్కు బయలుదేరారు రాహుల్ గాంధీ. ఏఐసీసీ ముఖ్య నేతలు, సీఎంలు, వివిధ రాష్ట్రాల పీసీసీ చీఫ్లు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ స్పెషల్ ఫ్లైట్లోనే మణిపూర్ వెళ్లారు. ఇక ఏపీ నుంచి సీనియర్ నేత రఘువీరారెడ్డి, వైఎస్ షర్మిల కూడా రాహుల్ వెంట ఉన్నారు. మొదట వార్ మెమోరియల్ దగ్గర నివాళులు అర్పించనున్నారు రాహుల్. అగ్రనేతలు యాత్ర ప్రారంభమైన తర్వాత సాయంత్రం 5:30 గంటలకు టీ బ్రేక్ ఉండనుంది. రాత్రి ఇంపాల్లో బహిరంగ సభ నిర్వహించనున్నారు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 11 గంటలకు భారత్ జోడో న్యాయ యాత్ర కాస్త ఆలస్యంగా ప్రారంభం కానుంది. ఢిల్లీలో పొగమంచు కారణంగా ఫ్లైట్ సర్వీసులు లేట్ అయ్యాయి. దీంతో మణిపూర్కు ఆలస్యంగా బయలుదేరారు రాహుల్. మణిపూర్లోని తౌబాల్ జిల్లా నుంచి యాత్ర మొదలు కానుంది. న్యాయం కోసం పోరాటం నినాదంతో సాగనున్న ఈ యాత్ర 15 రాష్ట్రాల్లో 100 లోక్సభ నియోజకవర్గాల మీదుగా సాగనుంది. దాదాపు 67 రోజుల పాటు 6713 కిలోమీటర్లు రాహుల్ పర్యటించనున్నారు. మొత్తం 110 జిల్లాల మీదుగా సాగే ఈ యాత్రను మార్చి 20 లేదా 21న ముంబైలో ముగించనున్నారు రాహుల్. యాత్రలో ప్రధాని మోదీ వైఫల్యాలు, నిరుద్యోగం, ధరల పెంపు, సామాజిక న్యాయం అంశాలు ప్రస్తావించనున్నారు రాహుల్ గాంధీ. అయితే తొలి దశలో జరిగిన భారత్ జోడో యాత్ర పూర్తిగా పాదయాత్ర కాగా, న్యాయ యాత్ర మాత్రం ఎక్కువగా బస్సుల్లో సాగుతుందని కాంగ్రెస్ నేతలు తెలిపారు. బస్సులతో పాటు అక్కడక్కడా పాదయాత్ర ఉంటుందని చెప్పారు. ఇక యాత్రకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మదార్ అందిస్తారు. మదార్, యాత్ర షెడ్యూల్ ఏంటి? చంద్రిక, మరి కాసేపట్లోనే భారత్ జోడో న్యాయ యాత్ర ప్రారంభం కాబోతా ఉంది. కొంత ఆలస్యంగా, మొదట అనుకున్న షెడ్యూల్ కంటే కొంత ఆలస్యంగా ఈ యాత్ర అనేది కూడా ప్రారంభం అవుతుంది. ఢిల్లీ నుంచి బయలుదేరడమే కొంత ఆలస్యమైంది. ఫాగ్ సిచ్యువేషన్ ఉండడంతో విజిబిలిటీ ఈరోజు జీరో విజిబిలిటీ కూడా ఉండడంతో ఫ్లైట్ టేకాఫ్ అయ్యేందుకు కొంత సమయం తీసుకున్నారు. 11 ఆ ప్రాంతంలో ఢిల్లీ నుంచి విమానం కూడా రాహుల్ గాంధీతో సహా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా వెళ్లేటువంటి ఫ్లైట్ ప్రత్యేక విమానంలో వాళ్ళందరూ ఇంపాల్ బయలుదేరారు. వారి ఫ్లైట్ కొంత డిలేగా స్టార్ట్ అయింది. మరి కాసేపట్లోనే వారు ఇంపాల్కి చేరుకుంటారు. ఇంపాల్కి చేరుకున్న తర్వాత యాత్ర ప్రారంభమయ్యేటువంటి ప్రాంతానికి అక్కడికి వెళ్తారు. అక్కడి నుంచి యాత్ర ప్రారంభోత్సవం అనేది కూడా ఉంటుంది. కీలకంగా రాహుల్ గాంధీతో పాటు సుమారు ఒక 200 మంది వరకు నాయకులు ప్రత్యేక విమానంలో వెళ్లారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, అలాగే కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రులు అశోక్ గెహ్లాట్, వీరందరూ కూడా షర్మిల కావచ్చు, లేకపోతే రఘువీరారెడ్డి, మాణిక్యం ఠాగూర్, వీళ్ళందరూ కీలకమైన నేతలందరూ కూడా రాహుల్ గాంధీతోటే వెళ్లారు. వాటికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే మల్లికార్జున ఖర్గే కూడా ఢిల్లీ నుంచి బయలుదేరారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనే ఫ్లాగ్ ఆఫ్ చేస్తారు. రాహుల్ గాంధీకి సంబంధించిన
యాత్రకు సంబంధించి ఈరోజు ప్రారంభమయ్యేటువంటి యాత్ర మార్చి 20 వరకు సాగుతుంది. 66 రోజుల పాటు సుదీర్ఘంగా ప్రజల్లో ఉండేలాగా యాత్రను ప్లాన్ చేశారు. దీనికి సంబంధించి ముఖ్యంగా ప్రతి ఒక్కరికి న్యాయం దొక్కేంత వరకు, న్యాయం ఒక హక్కుగా లభించేంత వరకు తను అందరినీ, భారతదేశం ఉన్న ప్రజలందరినీ కూడా కలుస్తాను అనేటువంటి నినాదంతో యాత్రను ప్రారంభిస్తున్నారు. సుమారు 15 రాష్ట్రాల్లో యాత్ర కొనసాగుతుంది. కీలకంగా ఉత్తరప్రదేశ్లో సుమారు 11 రోజుల పాటు ఉండేలాగా, యాత్ర ఉండేలాగా ప్లాన్ చేశారు. చాలా పెద్ద రాష్ట్రము. సుమారు అన్ని 15 రాష్ట్రాల్లో కలిపి చూసుకుంటే సుమారు 100కు పైగా లోక్సభ నియోజకవర్గాలు, అలాగే 300 పైచీలకు అసెంబ్లీ నియోజకవర్గాలు కవర్ అయ్యేలాగా ఈ రోడ్ మ్యాప్ అంతా కూడా సిద్ధం చేసుకున్నారు. గుజరాత్ కావచ్చు, లేకపోతే అరుణాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర మీదుగా మొత్తంగా 15 రాష్ట్రాల్లో యాత్ర, రాహుల్ గాంధీకి సంబంధించిన యాత్ర ఉంటుంది. గతంలో చేపట్టినటువంటి భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 3500 కిలోమీటర్ల మేర పూర్తిగా పాదయాత్రనే నడిచింది. బట్ ఈసారి చేపట్టే ఈ యాత్ర 66 రోజుల్లో 6700 పైచీలకు కిలోమీటర్లు కవర్ అయ్యేలాగా ప్లాన్ చేశారు. అది కూడా బస్ యాత్ర మేజర్గా ఉంటుంది. మిగతా పాదయాత్ర కూడా కొన్ని సిటీల్లో కావచ్చు, లేకపోతే కొన్ని గ్రామాల్లో పాదయాత్ర ఉండేలాగా ప్లాన్ చేశారు. ఎన్నికల షెడ్యూల్ మార్చి ఎండింగ్ కల్లా వస్తుందనేటువంటి అంచనాలు కూడా ఉన్నాయి. ఆలోపే రాహుల్ గాంధీకి సంబంధించిన యాత్ర పూర్తవ్వాలనేటువంటి దిశగా ప్లాన్ చేశారు. సాధ్యమైనన్ని తక్కువ రోజుల్లో ఎక్కువ గ్రామాలు కావచ్చు, లేకపోతే ఎక్కువ నియోజకవర్గాలు కవర్ అయ్యేలాగా యాత్రను ప్లాన్ చేశారు. ఈ యాత్రలో అన్ని వర్గాల ప్రజలను కలిసేందుకు రాహుల్ గాంధీకి ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా దళితులపైన, ఎస్సీ ఎస్టీ పైన జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు, లేకపోతే దేశ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి కీలక సమస్యలు, ముఖ్యంగా నిరుద్యోగ సమస్య, ధరల పెరుగుదల, ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి. వాటితో పాటు 10 ఏళ్ల మోడీ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి. దానిలో భాగంగానే ఈ యాత్రనైతే రూపకల్పన చేశారు. దానికి సంబంధించి వాటిని ఈరోజు ఫ్లాగ్ అప్ చేయబోతున్నారు. ఈ రోజు నుంచి మొదలవుతుంది. మార్చి 20 వరకు సుమారు 66 రోజుల పాటు ప్రజల్లో ఉండేలాగా ఈ ఏర్పాట్లు అయితే చేశారు. ముఖ్యంగా రానున్నటువంటి లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఇదొక కాంగ్రెస్ పార్టీకి నూతన జవసత్వాలు వచ్చేలాగా, కొత్త ఉత్సాహం వచ్చేలాగా ప్లాన్స్ అయితే చేశారు. నిన్ననే బీసీ సంఘాలకు సంబంధించిన నాయకులు కలిసి యాత్రకు సంఘీభావంతో పాటు మద్దతు కూడా తెలిపారు. వారు కులగణనకు సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి. వాటికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి కూడా చెప్తుంది, రేపు ఖచ్చితంగా వచ్చేటువంటి ఎన్నికల్లో అధికారంలోకి వస్తే జాతీయ జనగణనతో పాటు దాంట్లో కులగణన కూడా చేపడతాము, బీసీలకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తాము, వారు ఖచ్చితంగా వారి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి పట్ల సానుకూలంగా స్పందిస్తూనే కులగణన చేసినట్లయితేనే ఖచ్చితంగా బీసీలకు న్యాయం జరుగుతుంది అనేటువంటి హామీ కూడా ఇవ్వడంతో వారు కూడా మద్దతు ఇచ్చారు. ఇలా అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలను కలిసి వారికి ఉన్నటువంటి సమస్యలను దేశ ప్రజల ముందు ఉంచడము, అలాగే రానున్నటువంటి ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు ఈ యాత్రలో ప్రజల నుంచి వచ్చేటువంటి ఫీడ్బ్యాక్ కావచ్చు, వివిధ వర్గాల ప్రజలతో కలిసి మాట్లాడినప్పుడు వారు ఇచ్చేటువంటి సూచనలు కావచ్చు, వాటన్నిటిని క్రోడీకరించి మేనిఫెస్టోను కూడా రూపొందించేటువంటి అవకాశం ఉంది. మణిపూర్కు సంబంధించి చాలా ఇక్కడ నుంచి యాత్ర ప్రారంభానికి కూడా ఒక ఇన్సిడెంట్ ఉంది. గతంలో మణిపూర్లో అల్లర్లు జరిగినటువంటి సందర్భంలో రాహుల్ గాంధీ అక్కడ పర్యటించారు. ఆ సందర్భంగా వారితో అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడారు. కొంత ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, శాంతి భద్రతలకు సంబంధించిన ఇష్యూస్ కూడా ఉన్నాయి. దాంతో మొదట అనుకున్న వెన్యూతో పోలిసి ఇప్పుడు వేరే వెన్యూకి మార్చారు. ఎట్టి పరిస్థితుల్లో మణిపూర్ నుంచే యాత్ర చేయాలని రాహుల్ గాంధీ అనుకున్నారు. దానిలో భాగంగానే ఈరోజు యాత్రకు అక్కడి నుంచే ప్రారంభం చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి, ఎందుకంటే గతంలో జరిగినటువంటి అల్లర్ల సందర్భంలోనే అక్కడికి వెళ్ళి అక్కడ ప్రజల్లో కొంత ధైర్యం నింపారు, వారితో మాట్లాడారు. మరొకసారి ఇక్కడికి వస్తానంటూ కూడా గతంలోనే ఆయన చెప్పారు. కాబట్టి ఈసారి మాత్రం యాత్రను మణిపూర్ నుంచే ప్రారంభించి ఇటు మహారాష్ట్ర వరకు కూడా కొనసాగించబోతున్నారు. మహారాష్ట్ర ముంబైలో యాత్రను మార్చి 20 తారీఖున పూర్తి చేసి ఆ తర్వాత ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా కూడా దానికి సంబంధించిన ఏర్పాట్లకు చూసుకోవాలి. దానికి సమయత్తంగానే ఈ పాదయాత్రను కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు చాలా కీలకంగా తీసుకున్నాయి. ఇప్పటికే భారీ ఏర్పాట్లు అనేది కూడా చేశారు. సభ ప్రాంగణం అంతా కూడా రాహుల్ గాంధీకి సంబంధించిన కటౌట్లు, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, ఇలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేతల కటౌట్లతోటి ఆ ప్రాంగణం అంతా కూడా నిండింది. ప్రజలు కూడా భారీగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రాహుల్ గాంధీకి వెల్కమ్ చెప్పేందుకు
మణిపూర్కు సంబంధించిన కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అన్ని ఏర్పాట్లు అనేది కూడా సిద్ధం చేశారు. భారీ సంఖ్యలో హాజరై ఈ యాత్రకు సంబంధించి ఒక మంచి వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్ ఇవ్వాలని కూడా అక్కడ ఏర్పాట్లు అనేది కూడా చేశారు. నిన్న 2-3 రోజుల నుంచే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు, ముఖ్యంగా జయరాం రమేష్ కావచ్చు, అలాగే లోకల్ లీడర్షిప్ అంతా కూడా యాత్రకు సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎందుకంటే కొంత శాంతి భద్రతకు సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి. వాటికి సంబంధించి ప్రభుత్వం నుంచి కూడా అనుమతి కూడా మొదట్లో రాలేదు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని వాటికి సంబంధించిన ఏర్పాట్లను అయితే సిద్ధం చేశారు. మరి కాసేపట్లోనే ఈ యాత్ర అక్కడికి చేరుకున్న తర్వాత రాహుల్ గాంధీ, అలాగే మల్లికార్జున ఖర్గే, ఇతర కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలందరూ చేరుకున్న తర్వాత యాత్ర అనేది కూడా ప్రారంభమవుతుంది. కొంత డిలే అయితే జరిగింది. మరి కాసేపట్లోనే రాహుల్ గాంధీ ఇంపాల్ చేరుకుంటారు. చేరుకున్న తర్వాత యాత్ర అనేది కూడా ప్రారంభమవుతుంది. చంద్రిక. రైట్, థ్యాంక్ యూ మదార్.